అవును. మనం ఎంతో స్టైల్‌గా చేతిలో పట్టుకొని ఫోజులు కొట్టే స్మార్ట్ ఫోన్ మన కొంప ముంచుతోంది. మనకు తెలియకుండానే మన వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం వేరే వాళ్ళకి అమ్మేస్తోంది. అయితే ఇది ఆ పనిని డైరెక్ట్‌గా చేయదు. ఇదంతా యాప్స్ ద్వారా జరుగుతోంది. మనం రోజు సరుకులు కొనాలన్నా, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా యాప్స్ ద్వారానే చేస్తుంటాం. అవే యాప్స్ ఇప్పుడు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అందుకే వాటికి వీలైనంత దూరంగా ఉండడం బెటర్. ఏ యాప్స్ పడితే అవి డౌన్‌లోడ్ చేసుకోకూడదు. మంచి మంచి యాప్స్ ఇలా చేస్తుంటే ఏవో థర్డ్ పార్టీ యాప్స్ ఇంకా ఎంత డేంజరో ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా యాప్‌ను మనం డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో అది పర్మిషన్లు అడుగుతుంది. కానీ మనం అవేమీ పట్టించుకోం. అది ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా చదవం. అన్నింటికీ ఓకే ఓకే అని క్లిక్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఏ యాప్ అయినా సరే ఐస్టోర్, ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. లింకులు, ఏపీకే ఫైళ్ల ద్వారా వచ్చే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేసుకోవద్దు. కొత్త యాప్ల రేటింగ్, యూజర్ ఫీడ్బ్యాక్ ను బ్యాక్గ్రౌండ్ లో చెక్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకునే ముందు వాటి ప్రైవసీ పాలసీ విధానాలు ఖచ్చితంగా చదవాలి. ఏమేం డేటా సేకరిస్తోంది, దాన్ని థర్డ్ పార్టీకి చేరవేస్తున్నాయా, సొంతంగా భద్రపరుస్తాయా అనేవి తెలుసుకోవాలి. కొన్ని యాప్లు అవసరం లేకున్నా గ్యాలరీ, మైక్రోఫోన్, కెమెరాలకు అనుమతులు కోరుతాయి. ఇలాంటి వాటిని వాడకపోవడమే మేలు. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకుండా ఉండలేం కాబట్టి యాప్స్ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండండి. లేదంటే మన వివరాలన్నీ తీసుకెళ్లి సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టినట్టే. బీ కేర్ఫుల్ విత్ యువర్ స్మార్ట్ ఫోన్.